నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మన టీవీ. ప్రస్తుతం అంతా పాటున్నారు సీనియర్ ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఓకే, నిన్న ఆఫ్టర్నూన్ నుంచి మా తెలుగు ఇండస్ట్రీలో కావచ్చు, లేకపోతే బాలీవుడ్ ఇండస్ట్రీలో కావచ్చు, ఒక టాపిక్ అయితే బాగా వైరల్ అవుతుంది. రాజమౌళి, రమా రాజమౌళి, శ్రీనివాస్ అనే ఒక అతను ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడిచిందని శ్రీనివాస్ అనే ఒక వ్యక్తి అతని మరణ వాంగ్మూలంలో తెలపడం జరిగింది. సో అసలు ఆ శ్రీనివాస్ అనే అతను ఎవరు? ఆ ట్రయాంగిల్ లవ్ స్టోరీ నిజమేనా? ఇది ఒక మెంటల్లీ రిటార్టెడ్ మనుషులు మాట్లాడే తీరు. అది ఎప్పుడో 25 ఏళ్ల క్రితం ఎప్పుడో జరిగిన విషయం. జరిగిందా? ఆ అమ్మాయి రమ వేరే అతనితో పెళ్ళి అయ్యింది. అయినా ఆ తర్వాత వీళ్ళిద్దరూ ఒకళ్ళొకళ్ళు ఇష్టపడ్డారు. ఆ భర్తలు కాదని వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుని జగమెరిగిన విషయం. ఏ పెద్ద విషయం కాదు. తెలిసిపోయింది. వాళ్ళిద్దరు వాళ్ళిద్దరి మధ్య కుదరలేదు. వీళ్ళిద్దరు సెటిల్ అయ్యి సహజం. ఈ సమాజంలో ఒక భార్యాభర్తలు ఒకళ్ళొకళ్ళు సరిపడిపోతే విడిపోవటం, ఇంకోళ్ళతో పెళ్లి చేసుకున్నారు. ఇది అఫీషియల్గా పెళ్లి చేసుకునే ఉంటున్నారు. ఇది జగమెరిగిన సత్యం. ఇది అందరికీ తెలుసు కూడా. రాజమౌళి, రమాదేవి విషయం అందరికీ తెలుసు. వీడేదో పెద్దగా నిన్న కొత్తగా వచ్చి 25 ఏళ్ల తర్వాత ఇది నేను చెబుతానేమోనని బయటికి రాజమౌళి నన్ను హింస పెట్టాడు, అది చేశాడు, ఇది చేశాడు, పిచ్చివాగుడు, ఎరివాగుడు, వాడు మెంటల్లీ రిటార్టెడ్, తాగుబోతు మాటలుగా ఉంటాయి. యాక్చువల్గా ఆమెకు ఫస్ట్ పెళ్ళి అయిన గురించి అసలు మాట్లాడాల, మా ముగ్గురికి ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడిచిందని మాట్లాడుతున్నాడు. అదే అది అనవసరం కదా. వాడు తాగుబోతు మాటలు అయ్యి ఆ మాటలకి విలువ ఇచ్చి మాట్లాడటం కూడా పొరపాటు. మనం అదే ఒక తాగుబోతుడు 20 జరిగింది అనుకో, ఒకవేళ అనుకున్నా వాడు అన్నది కదా 28 ఏళ్ళు పీకాడా? 28 ఏళ్ళు ఏం చేశాడు? 27 ఏళ్ళు నన్ను వేధిస్తున్నాడు. ఏం వేధిస్తున్నాడు? 27 ఏళ్ళుగా నీకు మళ్ళీ వాడు పేపర్ లిస్టులో నాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, ఎంతమంది ఇండస్ట్రీలో పెద్ద తలకాయలు తెలుసు అని చెప్తాడు. అందరూ తెలుసు అని చెప్తున్నాడు. అందరూ తెలుసు అని చెప్పిన మరి ఇన్నేళ్ళు ఏం పీకావు? ఇన్నేళ్ళు దాన్ని ఎందుకు? ఇది ఒక ఊరినే పొజిషన్లో ఉన్నవాడి మీద బురద చల్లడం, సెల్ఫ్. వాడిని ఎవడో శ్రీనివాస్ అనేవాడిని ఎవడు మర్చిపోయారు ఇండస్ట్రీలో. ఎప్పుడో ఒక సినిమాకి, అది కూడా రాజమౌళి యొక్క దయాదర్శిన్యాలతోటి సగం సినిమా మొదటి సినిమా యమదొంగ మొత్తం సినిమా కూడా మధ్యలో జాయిన్ అయ్యాడు. అది కూడా రాజమౌళి యొక్క దీని మీద జాయిన్ అయ్యాడు. అప్పుడు ఆ టైంలో ఏదో స్నేహం, అది వాస్తవం, ఇద్దరి మధ్య స్నేహం ఉంది. ఆ స్నేహం మీద ప్రేమ కొద్దీ కారు కూడా కొనిచ్చి చేశాడు. అప్పుడు వీడు ఇప్పుడు తాగుబోతు అయిపోయి ఉన్న అవకాశాన్ని నాశనం చేసుకుని, వచ్చిన అవకాశాన్ని నాశనం చేసి తాగుబోతు అయిపోయి ఇవాళ ఏదో 28 ఏళ్ళ తర్వాత నేను అది పీకాను ఇది పీకాను పిచ్చివాగుడు తప్పితే గాలివాగుడు అది. అంటే అప్పుడు రాజమౌళి మామూలు, ఇప్పుడు రాజమౌళి ఇంటర్నేషనల్ ఫిగరు కనుక, ఇంటర్నేషనల్ ఫిగర్ కనుక అతని మీద బుర్ర చల్లితే మన పేరు శ్రీనివాస్ ఇప్పుడు మాట్లాడతాను కదా. శ్రీనివాస్ ఎవడో నీకు తెలుసా కన్నాయి ఇండస్ట్రీలో? ఇప్పుడు అతనికి అడ్రస్ లేనివాడు. ఒకప్పుడు అడ్రస్, ఇప్పుడు అడ్రస్ లేదు. వాడు కూడా తన అడ్రస్ మళ్ళీ తెచ్చు కోసం నేను ఒక రాజమౌళి లాంటి మహాన దర్శకుడికి నేను మిత్రుడిని అని ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. వాడి గురించి నలుగురు మాట్లాడటం కోసం సొల్లువాగుడుగా ఉంది. వాడు చెప్పిన వీడియో చూస్తే మొత్తం సొల్లువాగుడు. ఏమిటి? తెలుగులో కొన్ని పదాలు ఉంటాయి, పడికట్టు పదాలు. నన్ను హింసించారు, నన్ను వేధించారు, నా జీవితాన్ని నాశనం చేశారు, ఈ పడికట్టు పదాలు. అవకాశాలు రాజమౌళి అవకాశాలు రాకుండా చేస్తాడయ్యా? మీరే అన్నారు ఇండస్ట్రీలో పెద్ద తలకాయ అని. అలాంటి వ్యక్తి రాజకీయ అవకాశాలు రాకుండా చేయగలుగుతాడు? చేయలేడు. అలాంటి పెద్దలకాయ అంటే అర్థం ఇతరులను తొక్కటం అని కాదు. పెద్దలకాయ అతను సక్సెస్ఫుల్గా పెద్ద తలకాయ అంటే పెద్ద డైరెక్టర్ అయ్యాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక కిరీటంగా మిగిలాడు. ఇవాళ ఇండస్ట్రీని ఇంటర్నేషనల్ తీసుకెళ్ళడానికి అతని యొక్క శక్తి సామర్థ్యాలు ఉపయోగపడ్డాయి. ఇవాళ ఇండస్ట్రీ వాళ్ళ పాన్ ఇండియా సినిమా తీస్తుంది అంటే ఆద్యుడు, దానికి మూల పురుషుడు, అందువల్ల పెద్దాడు. అది పెద్ద. అంతేగాని ఎవరినో తొక్కుతున్నాడు, ఎవడో నొక్కుతున్నాడు. రాజమౌళికి అవసరం ఉంది, నీకు అవకాశాలు నువ్వు వస్తే రాజమౌళి ఊడేది. నీలాంటి 10 మంది వచ్చినా రాజమౌళి స్థానానికి భంగం లేదు, రాజమౌళికి ఊడేది లేదు. నిన్ను తొక్కడానికి ఏం అవసరం? ఏంటి సముద్రంలో కాకిరెట్ట నువ్వు? నిన్ను తొక్కడం ఏంటి? నిన్ను తొక్కాల్సిన పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం వదలాల్సిన అవసరం ఏముంది? పిచ్చివాగుడు, గాలివాగుడు, ఏదో తన సెల్ఫ్ ఐడి. 3 వీడియోలో మీరు గమనించలేదు, మనం ముగ్గురం కలిసి ఉందాము అన్నట్టుగా రాజమౌళి మాటకు అసలు ఏదైనా కల్చర్ అలా రాజమౌళి అలా అన్నాడట. వింటానికన్నా అసహ్యంగా లేదు. రాజమౌళి కల్చర్ ఏంటి రాజమౌళి అందరికి తెలుసు, అతని నేచర్ ఏంటి అతని. అతను ఇలాంటి మాట అన్నాడు. నేను చిల్లర వాగుడు, తాగుబోతు వాగుడు, గాలి వాగుడు ఎవరైతే అతని దగ్గర ఎక్కడ ఒక నీతి నిజాయితీ కనపడలేదు. అదొక గాలి ఏదో తను 3 కారణాలు కనపడతాయి. ఒకటి అతను మానసిక రోగి అయ్యి ఉండాలి. 2
ఏదన్నా ఇలాగ బురద వెళితే ఏ రారా పాత మిత్రుడికి ఏంటి నీ బాధ ఏంట్రా, ఏంటి ఏం కావాలి నీకు అని రాజమౌళి దగ్గరికి చేరుస్తాడేమో రెండో కారణం. లేదు మూడో కారణం, ఇంకెవరో వెనకాలండి ఒక సెలబ్రిటీ కనుక ఇతను బదనాం చేయాలని ఎవరిని వెనకాలని తోయటం చేయాలి. ఈ 3 కారణాలు తప్పితే అక్కడ నిజాయితీ కానీ నీతి కానీ రీతి కానీ ఏం లేదు అతని కమెంట్లు. నేను వదిలేసే కాబట్టి రాజమౌళి పెళ్లి చేసుకున్నాడు వీడి మొహం వీడు వదిలేయటం ఏంటి, సాక్రిఫైస్ చేశాడు. ఏడ్చాడు వీడు సాక్రిఫైస్, వీడు ఒక వీడు ఒక తాగుబోతు, వీడు సాక్రిఫైస్. మళ్ళీ అరే తాగుబోతు మాటలు కనపడతలా మీకు ఆ వీడియో చూస్తూ ఉంటే? మరణ వాంగ్మూలం ఉన్నారు, ఏం మరణం చచ్చాడు ఎవడేమన్నా? మరణ వాంగ్మూలం అంటే ఏంటి? చచ్చే ముందు ఇచ్చే వాంగ్మూలం. మరి వాంగ్మూలం ఇచ్చాడు, చచ్చిపోయాడు ఏమన్నా లేదుగా. ఊనే పేరు మరణ వాంగ్మూలం. లేదు మరణ వాంగ్మూలం అంటే అర్థం ఏంటి? ఆ వాంగ్మూలం పెట్టినాక ఆ మరో నిమిషం ఉండడు, చచ్చిపోయి ఉంటాడు. అది మరణ వాంగ్మూలం అంటారు, చనిపోయే ముందు ఇచ్చే వాంగ్మూలం అని. ఇప్పుడు ఇస్తాను ఎప్పుడో సస్తాను అనేది మరణ వాంగ్మూలం అన్నారు. ఏదో నోటి పడికట్టు పదాలు ఉన్నాయి వాగడం తప్పితే. అది చెప్తాను, సెలబ్రిటీల మీద బుర్ర చల్లటం, తద్వారా మీడియాకి ఒక ఆహారం ఇవ్వటం. ఈవేళ సమాజంలో ఈ సోషల్ మీడియా వచ్చినాక అదొక అలవాటు అయిపోయింది, ఈజీగా అయిపోయింది. ఎవడు వాడు ఫోకస్ చేసుకోవడానికి ఎవడో సెలబ్రిటీ మీద దుమ్ము చేయటం. ఈ బుద్ధి జ్ఞానం ఉండాలి. అతని స్థాయి ఏంటి? 28 ఏళ్ళు ఏం పీకావు నువ్వు? ఎక్కడ ఏ దొడ్లు కడుగుతున్నావు? ఏ చెత్తలో పడుకున్నావు? చెత్త మాటలు తప్పితే 28 ఏళ్ళు అయినాక వాడు వచ్చి మేము స్నేహితులము నన్ను తొక్కాడు. ఏం తొక్కాడు? నీకు ఏముందని టాలెంట్ తొక్కడానికి? నీ దగ్గర ఏముందని టాలెంట్? నువ్వేమైనా ప్రూవ్ చేసుకున్నావు నీ లైఫ్లో? ఇది టాలెంట్, ఇంత టాలెంట్ ఉందో నాకు. మీకు తెలుసా శ్రీనివాసన్ అతను? నేను చూస్తున్నాను. మీ ఇద్దరు పరిచయస్తులేనా? పరిచయస్తులు చూసాను. రాజమౌళి ఆ బిగినింగ్ డేస్లో ఇప్పుడు నేను F2 అక్కడ మధురా నగర్లో నేను ఉండే, నా ఆఫీస్ ఉండేది F30. అక్కడ ఆ రోడ్డు చివరిలో ఇంటి పైన రూమ్లో ఉండేవాడు రాజమౌళి ఆ రోజుల్లో. ఆ బిగినింగ్ డేస్, రాజమౌళి యొక్క బిగినింగ్ డేస్. ఇక్కడికి వచ్చి స్ట్రగుల్ అవుతున్న రోజులు అనమాట. అప్పటికి ఇంకా ఏది టీవీ సీరియల్ కూడా చేయలే. టీవీ సీరియల్ కూడా అప్పటికి మొదలుగా ఆ రోజుల్లో చూస్తున్నా. స్నేహితుడు దాంట్లో వాస్తవం నేను చూసాను. ఇద్దరు మంచి స్నేహితుడు, స్నేహంగా ఉండేవారు. అక్కడ కూడా కిందకి దిగినా పైకి ఇద్దరు కలిసి ఉండేవారు. అది ఒక స్నేహం వేరు. తర్వాత అతను పెరిగాడు, నువ్వు తరిగావు. నీ క్యారెక్టర్ లేదు, నీ క్యారెక్టర్ పోగొట్టుకుని తాగుడు తిరుగుడు, దౌర్భాగ్యంగా వచ్చిన అవకాశాన్ని సరిగ్గా వాడుకోకుండా, క్రమశిక్షణతో పనిచేయకుండా, నీకు ఇచ్చిన అవకాశాన్ని కూడా సరిగ్గా వాడుకోవడం, డిసిప్లిన్ లేదు, ఇండిసిప్లిన్ క్యారెక్టర్. నీ లైఫ్ నువ్వు నాశనం చేసుకున్నావు. దానికి ఎవడి మీద నిందేస్తే ఎట్లా? నువ్వు చేతకని తద్దము, పనికిరాని తద్దము, పనికిరాని క్యారెక్టర్లెస్ ఫెలోవు నువ్వు. యువర్ డ్రంకర్. దీని మీద ఇంకా రాజమౌళి ఎందుకు స్పందించలేదు అంటారు? ఎందుకు స్పందించాలి? అదిగా అన్నాను, నేను కూడా చెప్పాను. రాజీవ్ గాంధీని ఒకసారి నిందేశారు. రాహుల్ గాంధీని అడిగారు రాజీవ్ గాంధీని, ఏంటంటే వాళ్ళు మీరు మిమ్మల్ని గురించి ఇలా మాట్లాడతారు, మీరు స్పందించలేదంటే ఒక మాట అన్నాడు రాజీవ్ గాంధీ, ఐ నీడ్ నాట్ రెస్పాండ్ టు ఎవ్రీ డాగ్ దట్ బార్క్స్. అంటే మురిగే ప్రతి కుక్కకి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదని. ఇవాళ రాజమౌళి స్థాయి కూడా మురిగే ఇలాంటి ప్రతి కుక్కకి సమాధానం చెప్పాల్సిన స్థాయిలో అతను లేడు. నేను చెప్తున్నాను కదా, అతని తరపున ఒక సినిమా వాడిగా రాజమౌళి ఇలాంటి కుక్కలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే సరే, థ్యాంక్ యూ అండి.